అలాగే చూడండి, మనందరికీ తెలిసిన మాట రెండవ సత్యం చూస్తాం. రెండవ ఉదాహరణకు వస్తే మరియ దేవుని వాక్యం సమృద్ధిగా వినింది, యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఆమె పద్ధతుల గురించి ఏమీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, ఎందుకంటే ఆమె వాక్యం విన్నప్పుడు బహుశా దేవుడు అదని నేర్పిస్తూ వచ్చాడు. కానీ మార్త యేసుప్రభు వారి స్వస్థత సుగుణం గురించి వచ్చి ఒక మాట అంటది, నీవిక్కడ ఉండిన ఎడల. యోహాను సువార్త 11:21, జాన్ 11:21. చూడండి, రెండవ అవరోధం చూస్తాం. మనము చాలాసార్లు మొదటిది పద్ధతులనే అంచనాలు మనకు అడ్డుగా నిలిస్తే, రెండవది సమయ కాలం అనేది అంచనాగా మిగిలిందా. సమ్టైమ్స్ మెథడ్స్ మే బి అవర్ హిండ్రన్స్ or expectational hindrance. Sometimes our timing and the deadline will become a hindrance for God's wonders. రండి యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. జాన్ 11:21. అందరం కలిసి 21వ వచనం చదువుకుందాం. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా. చాలండి, ఇప్పుడు డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. సమయాన్ని బట్టి అంచనాలు వేసుకుంది. అంటే యేసుప్రభు వారు కొద్దిగా ముందు వచ్చుంటే, దయచేసి వినండి, యేసుప్రభు వారు కొద్దిగా ముందు వచ్చుంటే ఏమయ్యేది? నా సహోదరుడు బ్రతికేవాడు. అంటే యేసుప్రభు టైమింగ్ ప్రాబ్లం అంటుంది. దయచేసి వినండి, ఇప్పుడు ఆమె సమస్య ఏంటండి? డెడ్ లైన్ ఫెయిత్. ఇట్స్ నాట్ ఎ డివైన్ ట్రస్ట్, ఇట్ ఈస్ అ డెడ్ లైన్ ఫెయిత్. ఏంటండి డెడ్ లైన్? డెడ్ లైన్ అంటే, రోగిగా ఉన్నాడు, నా ప్రభు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. చావ సిద్ధంగా ఉన్నాడు, నా ప్రభు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. కానీ ఇప్పుడు వస్తే ఆల్రెడీ చనిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. ఇప్పుడు నా సహోదరుడు ఎట్లా బాగుపడతాడండి? ఒక మాట, మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల, ఇఫ్ యు హ్యాడ్ బీన్ హియర్, హ్యాడ్ యు డన్ దిస్ బిఫోర్. ప్రభా, నువ్వు మొన్న జరిగిన టైం కల్లా నువ్వు కానీ చేస్తుంటే, నువ్వు చేసేవాడు నమ్మేవాడిని. కానీ ఇప్పుడేంటి ప్రభా, అయిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమైందంటే దుర్వాసన కంపు కొట్టే పరిస్థితికి వచ్చేసింది. ప్రభు అంటాడు, ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. నేనే పునరుద్ధానమును 25వ వచనం చూడండి. చాలాసార్లు మన దేవుని అపార్థం చేసుకునే క్రమంలో చూడండి, దేవునికి ఒక టైం లైన్ ఫిక్స్ చేస్తాం. ఈ టైం లోపల జరిగితే బాగుపడుతుంది, ఈ టైం తర్వాత ఇంకా చేతులు ఎత్తేసినట్టే, ఇంకా ఏమీ జరగదు, అంతా కథ ముగిసింది అని అనుకుంటాం. రండి యోహాను సువార్త 11:25లో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను. బాబా చూడండి, షీ వాంట్స్ ఇంటర్వెన్షన్, గాడ్ వాంట్స్ రిజరక్షన్. ఈ 2 పదాలు అర్థం చేసుకోండి. ఆమంటది, నువ్వు వస్తే స్వస్థపరిచే డాక్టర్ లాగా చూడాలని ఆశపడినా అన్నది. ప్రభు అన్నాడు, నేను పునరుద్ధానమును జీవమును నేనే, ఒక రిజరక్షన్గా నేను చూపించుకోవాలని ఆశపడుతున్నా అన్నాడు. రెండిట్లో ఏది బాగుంది? పునరుద్ధానం అంటే బాగుందా, డాక్టర్ అంటే బాగుందా? నిజంగా పునరుద్ధానం బాగుందని చేతండి. మనకు దేవుడు ఆలస్యం చేస్తే, దేవుడు డిలే చేస్తే చేయొద్దా? చెయ్యడు. అబ్బా, నేను మోటివేషన్ ఇస్తా దేవునికి, చెయ్యడు ఆయన. నువ్వు చెయ్యవు నాయన, ఆలస్యం చెయ్య. కొంతమంది బ్రదర్స్ అన్న చెయ్యని, వెరీ గుడ్, దేవుడు దీవించరుగాక. దేవా, నువ్వు చేసే కార్యము నీ పద్ధతిలో, రెండవది నీ టైంలో నువ్వు చెయ్యి ప్రవ్వా. డోంట్ సెట్ ఎ డెడ్ లైన్ టు గాడ్, డోంట్ ఫిక్స్ అప్ ఎ డెడ్ లైన్ టు గాడ్. లెర్న్ టు హ్యావ్ డివైన్ ట్రస్ట్ ఇన్ గాడ్, నాట్ డెడ్ లైన్ ఫెయిత్. డెడ్ లైన్ ఫెయిత్ మనకి ఇంత టైంలో అయిపోతేనే, త్వర చెప్పండి, ఇంత టైంలో అవుతూనే అయినట్టు, అది కాకపోతే అంతా కథ ముగిసినట్లు. ఇప్పటికి చచ్చిపోయి 4 రోజులు ముక్కు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. షీ వాంటెడ్ ఎ డివైన్ ఇంటర్వెన్షన్ యాజ్ అ హీలర్, గాడ్ వాంటెడ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ యాజ్ అ రిజరక్షన్. విచ్ ఈస్ బిగర్? ఏది పెద్దదండి? డాక్టర్లు కోట్ల మంది ఉన్నారు. డాక్టర్లు గల్లీకో డాక్టర్లు వస్తారు. పునరుద్ధానం చూపించేది ఒక్కడు, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. ఒకటి ఆలస్యం అవుతుందంటే నీ రేంజ్, అద్భుతం రేంజ్ దేవుడు ఏం చేయాలి? అందరూ ఎక్స్పెక్ట్ చేసే స్థాయి నుంచి ఎక్స్పెక్ట్ చేయని రేంజ్కి దేవుడు హెచ్చించే టైంలోనే ఏం చేస్తాడు? ఆలస్యం చేస్తాడు. ఎంతమంది మాట నమ్ముతున్నారు? ధైర్యం ఉండాలండి. మన దేవుని మీద ఏముండాలి? నీ ఇష్టం వచ్చాడు చేసుకో ప్రభా. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో. నేను ఇలా జరిగితే బాగుండని ఆశపడ్డా ప్రభా, కానీ
సారీ, నీకు డెడ్ లైన్ నేను ఫిక్స్ చేసే అంత దుస్సాహసం నేను చెయ్యను. నీకు బెటర్ ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ ప్రకారం నువ్వు ఎప్పుడు చేసినా పర్లే. బైబిల్ సెలవిస్తుంది, ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన సమయంలో సమస్తాన్ని ఏం చేస్తాడంట? చక్కగా అందంగా చేస్తాడు. ఆయన టైం కొరకు వెయిట్ చేయలేకనే కదండి ఫ్రస్ట్రేషను. ఇంకెన్నాళ్ళు. ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా, డోంట్ రెడ్యూస్ గాడ్ టు ఎ హీలర్ వెన్ హీ వాంట్స్ టు బి ఎ రిజన్ సేవియర్. పునరుద్ధానము జీవమును నేనే అని చెప్పే స్థాయిలో దేవుడిని చూడాలని ఆశపడినప్పుడు దయచేసి ఒక స్వస్థపరిచే డాక్టర్ స్థాయికి దేవుని దిగజార్చొద్దని, దేవునికి కానమానాలు పెట్టొద్దని, డెడ్ లైన్స్ పెట్టి కలవరపడొద్దని దేవుని సేవకులను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 1, ఇట్ ఈస్ అబౌట్ మెథడ్స్. నెంబర్ 2, ఇట్ ఈస్ అబౌట్ టైమింగ్. మూడో మాట చూస్తాం.